హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకి మరొక శుభవార్త. ఆంధ్రప్రదేశ్లో పర్మనెంట్ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి అఫీషియల్గా నోటిఫికేషన్ విడుదలయ్యింది. స్టార్టింగ్లోనే 45,000 శాలరీ ఉంటుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళతో పాటు తెలంగాణ వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాలి. ఆల్రెడీ మనకి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. ఈ వీడియోలో మీకు నోటిఫికేషన్ డీటెయిల్స్తో పాటు ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేయాలి కూడా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి వీడియోని చివరి వరకు చూడండి. సో ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. ఇప్పుడే చూస్తున్నారు కదా, వీడియోని ఒక లైక్ చేసి చిన్న సపోర్ట్ అయితే ఇవ్వండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు చిన్న అప్డేట్. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆగస్టు 5 లోపు అప్లై చేసుకోవాలి. వీడియో చూడని వాళ్ళు మన ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ చేశాను, చూసి అప్లై అయితే చేసుకోండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి అయితే మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే ఈ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వాళ్ళు ఇక్కడ చూసుకున్నట్లయితే 14th July 2025 అయితే మనకు అప్లికేషన్ అయితే ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది. అలాగే క్లోజింగ్ డేట్ చూసుకున్నట్లయితే లాస్ట్ డేట్ August 13th 2025 వరకు అయితే మనకైతే లాస్ట్ డేట్ అయితే ఉంది. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి మనం చూసుకున్నట్లయితే చాలా వివిధ రకాల పోస్టుల వారిగానైతే వీళ్ళైతే భర్తీ చేయడం జరిగింది. ఇక్కడ గ్రూప్ ఏ సంబంధించిన పోస్టులు వాళ్ళైతే భర్తీ చేయడం జరిగింది. అలాగే గ్రూప్ బి సంబంధించిన పోస్టులు భర్తీ చేయడం జరిగింది. అలాగే గ్రూప్ సి సంబంధించిన పోస్టులు అయితే వాళ్ళైతే భర్తీ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా నాన్ టీచింగ్ సంబంధించిన పోస్టులు అయితే వాళ్ళైతే భర్తీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే లెవెల్ 4th ప్రకారం చూసుకున్నట్లయితే 25,000 వరకు అయితే వాళ్ళైతే శాలరీ ప్రొవైడ్ చేస్తున్నారు. అన్ని అలవెన్సెస్ కలుపుకొని 45,000 వరకు అయితే మీకైతే శాలరీ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి వాళ్ళైతే పోస్ట్ అయితే భర్తీ చేయడం జరిగింది. ఆ డిపార్ట్మెంట్లో మీకైతే జాబ్ అయితే వస్తుందని అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కేటగిరీ వైజ్గా పోస్టులు అయితే వాళ్ళైతే భర్తీ చేయడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, యూఆర్ కేటగిరీ సంబంధించి ఇక్కడ పోస్టులు అయితే భర్తీ చేయడం జరిగింది. టోటల్గా ఆ గ్రూప్ సి సంబంధించి జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి చూసుకున్నట్లయితే మొత్తం టోటల్గా 12 పోస్టులు అయితే వాళ్ళైతే ఇక్కడ భర్తీ చేయడం జరిగింది. పీడబ్ల్యూడీ క్యాండిడేట్ సంబంధించి ఒక పోస్ట్ ఇచ్చారు. అలాగే ఈసీఎంకు సంబంధించి కేటగిరీ వాళ్ళకి 3 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏజ్ లిమిట్ సంబంధించి చూసుకున్నట్లయితే జనరల్ కేటగిరీ వాళ్ళకి 18 నుంచి 32 ఇయర్స్ ఉన్న అభ్యర్థులు అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఓబీసీ అభ్యర్థులకైతే 35 ఇయర్స్ ఉన్న అభ్యర్థులందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఎస్సీ, ఎస్టీ సంబంధించిన కేటగిరీ వాళ్ళు 37 ఇయర్స్ ఉన్న అభ్యర్థులు అందరూ కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అలాగే పీడబ్ల్యూడీకి సంబంధించి కేటగిరీ చూసుకున్నట్లయితే వాళ్ళు 40 ఇయర్స్ ఉన్న అభ్యర్థులు అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. పోస్టులకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే అన్నీ కూడా ఆల్ ఓవర్ ఇండియా పోస్టులు అయితే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే మనకైతే రిలీజ్ కావడం జరిగింది. కాబట్టి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ అందరూ అభ్యర్థులు కూడా అప్లికేషన్ అయితే పెట్టుకునే అవకాశం అయితే ఉంది. అలాగే ఈ పోస్టుకు జూనియర్ అసిస్టెంట్ సంబంధించి మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏముండాలని అయితే మనం అయితే చూసుకున్నట్లయితే బ్యాచిలర్ డిగ్రీ పాస్ అయిన, బీటెక్ పాస్ అయిన అభ్యర్థులు అందరూ కూడా ఈ పోస్టుకి అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఈ డిగ్రీలో మీరు పాస్ అయిన 55% మార్క్స్తోనైతే మీరైతే పాస్ అయ్యి ఉండాల్సి ఉంటుంది. అలాగే డిజైరబుల్ చూసుకున్నట్లయితే వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ సంబంధించి కంప్యూటర్ సంబంధించి రిలేటెడ్ మీకైతే నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుంది. జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి పోస్ట్ ఏదైతే ఉందో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా మీరైతే దీనికైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. మన సొంత రాష్ట్రాల్లో పోస్టింగ్ అయితే ఇస్తున్నారు కాబట్టి అందరూ కూడా అప్లై అయితే చేసుకోండి. అలాగే ఈ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందని అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. మీకైతే గ్రూప్ బి, గ్రూప్ సి సంబంధించి సంబంధించి కేటగిరీ కాబట్టి ఇక్కడ ఫస్ట్ అయితే వాళ్ళు ఆబ్జెక్టివ్ బేస్డ్ టెస్ట్ అయితే వాళ్ళైతే కండక్ట్ చేస్తారు. సిబిటి ఎగ్జామ్, అది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే వాళ్ళైతే కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ దీనికి సెలెక్ట్ అయిన వాళ్ళు, సిబిటికి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళు రిటర్న్ టెస్ట్ అయితే వాళ్ళైతే కండక్ట్ చేస్తారు. డిస్క్రిప్టివ్ టైపులను అయితే వాళ్ళైతే రిటర్న్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. అలాగే ఈ 2 ఎగ్జామ్స్ క్వాలిఫై అయిన అభ్యర్థులని స్కిల్ టెస్ట్ అయితే ట్రేడ్ సంబంధించిన రిలేటెడ్ టెస్ట్ అయితే వాళ్ళైతే కండక్ట్ చేస్తామని అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అలాగే గ్రూప్ ఏ పోస్టుకు సంబంధించి ఇక్కడ మన సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే స్క్రీన్ టెస్ట్ ద్వారానైతే వాళ్ళైతే మిమ్మల్ని అయితే సెలెక్షన్ చేస్తామని అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి పోస్టులు చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఫీ, గ్రూప్ ఏ సంబంధించి అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే 500 రూపీస్ అయితే మీరైతే ఎగ్జామినేషన్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. అలాగే గ్రూప్ బి సంబంధించి చూసుకున్నట్లయితే
అయితే 300 రూపీస్ అయితే మీరైతే అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. అలాగే గ్రూప్ సి సంబంధించి క్యాడెన్కి సంబంధించి పోస్ట్కి చూసుకున్నట్లయితే 200 రూపీస్ అయితే మీరు ఎగ్జామినేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఎటువంటి ఎగ్జామ్ ఫీజు అయితే లేదని అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్కి సంబంధించి కూడా ఎటువంటి ఫీ అయితే పే చేయాల్సిన అవసరం లేదని అయితే ఇవ్వడం జరిగింది. అలాగే పీడబ్ల్యూడీకి సంబంధించిన వాళ్ళు కూడా ఎటువంటి ఎగ్జామ్ ఫీ అయితే పే చేయాల్సిన అవసరం లేదని అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. జనరల్ కేటగిరీ సంబంధించి ఓబీసీ సంబంధించి వాళ్ళైతే ఇక్కడ ఎగ్జామ్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుందని అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్లో మనం ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవాలని అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే వాళ్ళైతే ఇవ్వడం జరిగింది. ఈ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన పోస్టులు కాబట్టి మన ఇంగ్లీషులో అయితే ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇండియన్ సిటిజన్స్ అందరికి కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అని అయితే ఇక్కడ వాళ్ళైతే ఇవ్వడం జరిగింది. అలాగే ఈ నోటిఫికేషన్లో మనకు గ్రూప్ సి క్యాడర్ సంబంధించి నోటిఫికేషన్స్తో పాటు మనకు గ్రూప్ బి సంబంధించి క్యాడర్లో కూడా మనకు నోటిఫికేషన్ అయితే వాళ్ళైతే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ జూనియర్ సూపరింటెండెంట్ సంబంధించి నోటిఫికేషన్ మనం చూసుకున్నట్లయితే అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లోనైతే మీకైతే ఆ పోస్ట్ అయితే ఉందని అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కేటగిరీ సంబంధించి వారిగా పోస్టులు అయితే వాళ్ళైతే భర్తీ చేయడం జరిగింది. ఇక్కడ అన్ని కేటగిరీ వాళ్ళకి అన్ని పోస్టులు అయితే వాళ్ళైతే అవకాశం అయితే ఉంది కాబట్టి అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే దీనికి సంబంధించి పే లెవెల్ 6th ప్రకారం మీకు 35,000 వరకు అయితే శాలరీ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ అన్ని అలవెన్సెస్ కలుపుకొని 45,000 వరకు అయితే మీకైతే శాలరీ అయితే వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే జనరల్ కేటగిరీ వాళ్ళకి 30 years ఉన్న అభ్యర్థులు అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే ఎస్సీ ఎస్టీకి సంబంధించి చూసుకున్నట్లయితే 40 years ఉన్న అభ్యర్థులు అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఓబీసీ సంబంధించి చూసుకున్నట్లయితే 38 years ఉన్న అభ్యర్థులు అందరూ అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే ఇక్కడ పీడబ్ల్యూడీ సంబంధించి చూసుకున్న కేటగిరీ వాళ్ళకైతే ఇక్కడ 45 సంబంధించి ఏజ్ ఉన్న అభ్యర్థులు అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇక్కడ జూనియర్ సూపరింటెండెంట్కి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కూడా వాళ్ళైతే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. దాని గురించి కూడా మీకైతే నేనైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. దానికి సంబంధించి ఇక్కడ బ్యాచిలర్స్ డిగ్రీ సంబంధించి రిలేటెడ్ ఎవరు ఉన్నారో అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. 55%తో మీరైతే పాస్ అయ్యి ఉండాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ దీనికి సంబంధించి 4 years అయితే మీకైతే అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్లో ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుందని అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అది కూడా ప్రైవేట్గానైతే కాదు, ఇక్కడ గౌట్ సెమీ అలాగే సెంట్రల్ ఆటోనమస్ బాడీస్ అలాగే పిఎస్యు ఆర్గనైజేషన్స్లో దీనికి సంబంధించిన ఇక్కడ ఇచ్చిన సంబంధించిన సంస్థలలో మీరైతే ఆర్గనైజేషన్స్లో మీరైతే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుందని అయితే ఇవ్వడం జరిగింది, ప్రైవేట్లలో అయితే కాదు. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ బీటెక్ సంబంధించి మీకైతే ఎడ్యుకేషన్ లేకపోతే మాస్టర్స్ సంబంధించి ఎడ్యుకేషన్ ఉన్న అభ్యర్థులు కూడా దీనికైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. బీటెకే కాదు, మాస్టర్స్ చేసిన అభ్యర్థులు కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అని అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మనకు నాన్ టీచింగ్ సంబంధించిన పోస్టులు కాబట్టి అందరూ ఎలిజిబిలిటీ ఉన్న అభ్యర్థులు అందరూ కూడా అప్లై అయితే చేసుకోండి. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి నేను అప్లికేషన్ ప్రాసెస్ కూడా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ నోటిఫికేషన్ మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి అయితే మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇక్కడ నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ లింక్ అయితే ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే మీకైతే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత డీటెయిల్స్ లాగిన్ అయ్యి మీరు అప్లికేషన్ అయితే ఫిల్ చేసి అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే దీనికి సంబంధించి స్టార్టింగ్ డేట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే లాస్ట్ డేట్ కూడా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. చూసి అప్లికేషన్ అయితే పెట్టుకోండి. మనకి ఇవన్నీ కూడా సెంట్రల్ లెవెల్ పోస్టులు కాబట్టి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు అందరూ కూడా సొంత రాష్ట్రాల్లో పోస్టింగ్ అయితే ఇస్తున్నారు తిరుపతిలో కాబట్టి అందరూ కూడా అప్లై అయితే చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, మీకు ఉపయోగపడే ఫ్రెండ్స్కి అయితే ఉపయోగపడే అవకాశం అయితే ఉంది కాబట్టి. అలాగే మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొత్త నోటిఫికేషన్తో మళ్ళీ కలుద్దాం.